మోదీతో ఫోన్లో మాట్లాడుతున్న కోహ్లీ, రోహిత్ అట ఫోన్ చేసినట్రా ఎవరు, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి. అండ్ దాంతోపాటు బీసీసీఐ 125 కోట్లు ప్రకటించింది ఎవరికి, టీమిండియాకి. టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా. అంతర్జాతీయ T20లకు జడేజా గుడ్ బై. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బాటలో వీడ్కోలు. ఒక్క రోజులో 3 క్రికెటర్ల నిర్ణయం. కోచ్గా ముగిసిన ద్రవిడ్ పదవీ కాలం. క్రికెటర్లకు మోదీ ఫోన్, గెలుపుపైన ప్రశంసలట. సో ఎందుకు వీళ్ళు మరి రిటైర్మెంట్ తీసుకున్నారు? సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 100 కోట్ల మంది అభిమానుల ఆకాంక్షలు నెరవేరుస్తూ T20 ప్రపంచ కప్ గెలిచిన టీమిండియాకు బీసీసీఐ 125 కోట్ల రివార్డు ప్రకటించింది. కింగ్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ శనివారం పొట్టి ఫార్మాట్కు గుడ్ బై చెప్పగా ఆల్రౌండర్ జడేజా ఆదివారం వారి బాటలోనే నడిచాడు. హెడ్ కోచ్ ద్రవిడ్ పదవీ కాలం జూన్తో ముగిసింది. ప్రపంచ కప్ విజయం అనంతరం ప్రధాని మోదీ కోచ్ క్రికెటర్లకు ఫోన్ చేశారు. ద్రవిడ్, రోహిత్, కోహ్లీ, పాండ్యా, సూర్యను అభినందించారు. ఎక్కడుంది ఇది? T20ల నుంచి తప్పుకోవాలని ఎన్నడూ అనుకోలేదు. కానీ కప్ను సాధించాక గుడ్ బై చెప్పడానికి ఇదే సరైన సమయం అనిపించింది. ఫైనల్ ముగిశాక కెప్టెన్ రోహిత్ చేసిన కమెంట్ ఇది. ధనాధన్ ఫార్మాట్లో అత్యంత విజయవంతమైన సారథిగా, హిట్మ్యాన్గా పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదు కపిల్ దేవ్, MS ధోనీల తర్వాత భారత్కు వరల్డ్ కప్ అందించిన కెప్టెన్గా చిరస్థాయిగా నిలిచిపోతాడు. విరాట్ నుంచి సారథ్య బాధ్యతలు తీసుకున్నాక పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. తనకన్నా గొప్ప ఆటగాడైన విరాట్కు సముచిత గౌరవాన్నిస్తూ జట్టులో చక్కటి వాతావరణం ఉండేలా చూసుకున్నాడు. సమర్థవంతంగా జట్టును ముందుండి నడిపించాడు. రోహిత్ సారథ్యంలో భారత్ 61 T20 మ్యాచ్లు ఆడితే 50 గెలవగా T20 వరల్డ్ కప్లో 13 మ్యాచ్ల్లో 11 విజయాలున్నాయి. సో ఇట్లా మొత్తానికి వీళ్ళంతా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా, ఆయన కూడా రిటైర్మెంట్ ప్రకటించిండు. ఓన్లీ ఫర్ T20 ఫార్మాట్ అనమాట. ఇది IPL కూడా కాదు, మళ్ళీ ఓన్లీ ఇంటర్నేషనల్ ICC మ్యాచెస్.